అభిమాన తమ్ముడుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నానన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడప జిల్లాలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అభివృద్ధిని పక్కన పెట్టి ఎంతసేపు అమరావతినే అజెండాగా తీసుకొని అమరావతిని మాత్రమే ఈ ప్రపంచానికి చూపించే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దారుణం. ఈరోజు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ఆ రోజు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమరావతిని ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలని చూస్తే మరి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, రాయలసీమ ప్రాంతం యొక్క రైతుల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి, కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఒక మహిళ పైన నడి రోడ్డు పైన జనసేన నాయకుడు పోలీసు చేతిలో ఉన్నటువంటి లాఠీని తన చేతిలోకి లాక్కొని ఒక మహిళని నడి రోడ్డు పైన దాడి చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళల పైన దాడి చేసినా, మహిళల పైన కన్నెత్తి చూసినా వాళ్ళని నరాల కట్ చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మహిళల కల్లా కన్నెత్తి చూస్తే అదే ఆఖరి రోజు అవుతాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి అంతేకాకుండా అబద్ధపు హామీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. దాదాపు 1 కోటి మంది యువతను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతనంతా మోసం చేసేది. ఈరోజు ప్రతి మహిళకు ఎన్నికల హామీలో 1,500 రూపాయల చొప్పున నెల ఇస్తానని చెప్పినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మహిళలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేశారు, ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎంతో అవసరమైంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు. ఈరోజు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఈరోజు ఆగిపోవడం వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి పాపాన ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గిరిజన జాతి బిడ్డల యొక్క సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. గిరిజనులకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తూ ఉంది. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. జగనన్నతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది జగనన్న సారథ్యంలోనే జరుగుతుంది. 2029లో జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేయడానికి రాజీ లేని విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మారాలి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పాలన కొనసాగించాలని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం, జగనన్న ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ నాగేంద్ర నాయక్ చౌహాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి. కోడూరులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక దళిత మహిళ ఆమె పైన జరిగినటువంటి అఘాయిత్యాల పైన ప్రశ్నిస్తూ ఉంటే రాజీ లేని విధంగా పోరాడుతుందని చెప్పి కక్ష గట్టి ఒక దళిత మహిళ అని చెప్పి కులహంకారంతో తాతంశెట్టి నాగేంద్ర అనేటటువంటి ఒక దుర్మార్గుడు పోలీసుల చేతిలో ఉండాల్సినటువంటి లాఠీ అతను తాతంశెట్టి నాగేంద్ర చేతులకి ఏ విధంగా వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక సామాన్యుడు అదే విధంగా లాఠీ తీసుకుని ఈ రోజుకి జైల్లో ఉండేవాడు. మరి ఇంత స్వేచ్ఛగా ఒక మహిళ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు పైన దాడి చేసి ఆ తాతంశెట్టి నాగేంద్ర బయట తిరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళల యొక్క రక్షణ మా బాధ్యత, మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటామని చెప్పి మాటలు పలికినటువంటి డిప్యూటీ సీఎం పవన్ అన్న ఎక్కడున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా తాతంశెట్టి నాగేంద్రను, ఈ గూండాలను రౌడీలను అరెస్టు చేయకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలకు అండగా రాజీలేని పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.